కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మారుమూల వారికి ఇంకా సాయం అందడం లేదని తెలిపారు. వారికి కూడా సాధ్యమైనంత వేగంగా సాయం అందించి మేలు చేయాలని మీ బ్రాండ్ నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు. ప్రజల బాధలు వినని ప్రభుత్వాలు ఎల్లకాలం మనలేవని, దీనికి వైసీపీ పాలనే ఉదాహరణ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేరడం లేదని, వారంతా ఆకలి కేకలు పెడుతున్నట్టు తమకు తెలిసిందని షర్మిల చెప్పారు. అందరినీ ఆదుకునేందుకు మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు సేవ చేయాలని కోరుతున్నామని తెలిపారు. మంచి పరిపాలకుడిగా మీకు పేరుంది. దానిని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం అని అన్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మరింత ప్రయత్నించాలని అన్నారు. ఇక చిన్నారులు తమ పాకెట్ మనీని ఇవ్వడంపై షర్మిల స్పందించారు. చిన్నారుల నుంచి విరాళాలు తీసుకోవడం ఏంటి అని షర్మిల ప్రశ్నించారు. ఇంత విపత్తు సమయంలో బీజేపీ నుంచి తీసుకోవాలని ఆమె సూచించారు. కేంద్రంలోని బీజేపీ నుంచి 10,000 కోట్ల రూపాయల మేరకు విపత్తు నిధులు తీసుకురావాలని పేర్కొన్నారు. బీజేపీకి అప్పట్లో వైసీపీ, ఇప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చాయని, రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలేనని, కాబట్టి ఈ విపత్తు సమయంలో బీజేపీ నుంచి భారీ మొత్తంలో సాయం తీసుకురావాలని షర్మిల పేర్కొన్నారు.